మరి ఇల్లేం గుర్తురాదా మీకు? గుర్తొస్తుందా? పోవాలనిపిస్తుందా? 30 మంది స్నానాలు చేసే వాష్రూమ్స్ ఇలా ఉంటాయి. సో మరి మీరు సామాన్లు తెచ్చుకొని పెట్టేసుకుంటారా? ఇలా అన్ని మీవేనా? రూమ్ కి సపరేట్ గ్యాస్ స్టవ్ ఉంటదంట. ఇదిగోండి గ్యాస్ స్టవ్, గ్యాస్. ఇది రూమ్. ఇందులో ఎంత మంది ఉంటారు? 8 మంది. ఎంత వస్తుంది ఇక్కడ సాలరీ? అట్లా ఒక 60,000 70 అలాగే మనం ఎంత పని చేసుకుంటే అంత అమౌంట్ వస్తుంది. 60,000 ఓర్నే 60,000 కి ఒక ఫ్యామిలీ రూమ్ వచ్చేసి ఇట్లుంటే ఆప్ సబ్ లో కామ్ కర్తే. డ్రింక్ చేస్తారా ఇక్కడ? డ్రింక్ అలౌడా? ఏం కదా, ప్రాబ్లం లేదా? హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి దుబాయ్లో ఉన్నాను కదా. దుబాయ్లో ఆల్మోస్ట్ ఇది లాస్ట్ డే అనుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ అబుదాబీకి వెళ్ళిపోతున్నా. సో వెళ్ళే ముందు నేను వచ్చి దాదాపు 1 వీక్ అవుతుంది కదా, మన తెలుగు వాళ్ళని కలుద్దాం అని చెప్తే నాకు ఏ సోర్స్ దొరకలేదు. నేను నిద్ర పట్టలేదు. ఒక 1 o'clockకి బయటకు వచ్చి టీ తాగుదామని చెప్పేసి అక్కడ ఒక క్యాఫ్టేరియా ఉంది. క్యాఫ్టేరియాకి వెళ్ళేసి కూర్చునేసరికి మన తెలుగు వాళ్ళు కనిపించారు అనమాట. తెలుగు వాళ్ళు కనిపించి నన్ను గుర్తుపట్టిరు, మాట్లాడారు. సో నేను ఇట్లా చెప్పిన, బ్రదర్ నేను రేపు వెళ్ళిపోతున్నా, మన తెలుగు వాళ్ళతోటి కలిసి ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ వీలు అవ్వలేదని చెప్పాను. చెప్పిన తర్వాత నో ప్రాబ్లం, ఈరోజు సండే కదా తీసుకెళ్తా, నువ్వు పొద్దుట వచ్చేసేయి అని చెప్పారు. వెళ్ళేసి వాళ్ళని కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి మన తెలుగు వాళ్ళను కలుద్దాం, వాళ్ళు ఎట్లుంటారు ఏంది అని చెప్పేసి. నేను ఎప్పుడూ వేరే కంట్రీలో మన వాళ్ళని కలవలేదు, ఒక మయన్మార్లో కలిసాను అంతే. సో ఇప్పుడు వాళ్ళు జాబులు ఎట్లున్నాయి ఏంటి ఇవన్నీ మనం అయితే ఈరోజు తెలుసుకుందాం. సో ఇక్కడనే క్యాఫ్టేరియాలో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చక్క వెళ్దాము. ఇంకో విషయం ఏంటంటే దుబాయ్లో వర్షం పడ్డది పొద్దుటనే, చూడొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. తుక్కు వర్షం పడ్డది పొద్దుట. మొత్తం రోడ్లన్నీ అడిసిపోయినాయి. వెళ్ళేద్దాం, ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 o'clock అవుతుంది. ఈరోజు ఖాళీ ఉంటారంట. సో వీక్ డేస్లో అయితే కలవడానికి వీలు కాదు, ఓన్లీ సండే మాత్రమే వాళ్ళకి హాలిడే ఉంటుంది, అప్పుడే కలుస్తారని చెప్పారు. ఈ నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలి. నేను అనుకున్నా ఇక వీళ్ళని కలవకుండానే వెళ్ళిపోతా కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. హాస్టల్ నుంచి బయటికి రాగానే మొత్తం రోడ్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. అదేంటి తడిసిపోయింది? మామూలుగా రోడ్లు కడిగిరు కావచ్చు అనుకున్నా, సండే కదా ఈరోజు రోడ్లు కడుగుతారేమో ఇక్కడ అని అనుకున్నా. ఎందుకంటే నేను చైనాలో చూసాను, రోడ్లు కడుగుతారు ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ రోడ్లలో కడుగుతారు. ఇక్కడ నేను అనుకున్నా రోడ్లు ఇక్కడ కూడా కడుగుతారేమో అని చెప్పేసి, కాకపోతే కాదు. ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో వర్షం పడడం అంటే చాలా గొప్ప విషయం. మరి సీజన్ ఏంటో తెలియదు, వర్షం అయితే పడింది, మంచిగా గట్టిగానే పడ్డట్టున్నది. అటు సైడే మన వాళ్ళు వెయిట్ చేస్తూ అన్నారు. రోడ్ క్రాస్ చేయాలి, రోడ్ క్రాస్ చేసే ముందు జాగ్రత్తగా క్రాస్ చేయాలి, లేకపోతే 10,000 ఫైన్. ఇవన్నీ చిన్న బస్సులు. నేను ఈరోజే చూస్తున్నా, మరి జాబ్కి వెళ్ళడానికా లేకపోతే నార్మల్ ట్రాన్స్పోర్టా తెలియదు. నేను రెస్టారెంట్కి అయితే వచ్చేసిన, ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. చెప్పండి ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎలా? నేను వచ్చి దగ్గరగా 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇది. 12 సంవత్సరాలకి నేను స్టార్టింగ్ వచ్చింది రెస్టారెంట్ క్లీనర్కి. నా సాలరీ 600 dirhams. అంటే ఇండియన్ కరెన్సీలు ఎంత? అప్పుడు 9,000 10,000 వచ్చింది. 9,000 10,000 అంతే దగ్గర. ఓకే, అందులోనే అన్నీ తక్కువ మాట. అందులోనే కంపెనీ ప్రొవైడ్ చేసేదండి, అన్ని ప్రొవైడ్ చేసేది. దాని తర్వాత సంవత్సరం ఒక 100 dirhams పెంచుతూ ఉంటుంది. ఆ కంపెనీలో నేను లైసెన్స్ పెట్టుకున్నాను, అది బైక్ లైసెన్స్. పెట్టుకున్న తర్వాత అప్పుడు నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఇప్పుడు మొత్తం అన్ని స్ట్రగుల్స్ ఒకటి క్రాస్ చేసుకుంటే ఇవాళ నేను నా కంపెనీలో సూపర్వైజర్ని. నాకెంత దగ్గరగా ఒక 60 మంది ఉన్నారు. యాక్చువల్గా నేను చేసేది ఇండియా నుండి రైడర్లు తీసుకొచ్చి ఇక్కడ అన్ని నేర్పించి లైసెన్స్ ఇప్పించి డ్యూటీ కింద అనమాట. ఈ తలాబాత్ లాంటివా? తలాబాత్, కరీము, ఇలా బైక్ ఫీల్డ్ లో చిన్న జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ లాంటివి, పెద్దవి కాదు, నార్మల్. ఓకే, సో ఇది. సో అలా వెళ్ళి కలుద్దాం ఈరోజు. అలాగే నేను అసలు నిన్న అన్ఫార్చునేట్లీ
అసలు గెస్ చేయలేదు మీరు నైట్ 1 o'clock అక్కడ ఉంటారని. సరే, ఇక్కడ ఏం బాగుంటది? ఇక్కడ దోశలు బాగుంటాయి. దోశలు బాగుంటాయా? బాగుంటాయి. సాదా దోశ, మన రవ్వ దోశ, మన ఇంటి దగ్గర వైపు ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర వైపు. ఓకే. తీసుకొచ్చాను. అదే నేను బయట తింటే కానీ అంత మన టేస్ట్ రాదు, చూద్దాం ఎట్లుంటుందో. ఫైనల్లీ మన దోశ వచ్చేసింది. ఇదే చాలా ఫేమస్ దోశ అంట. సో తినేసి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసినాం. బ్రేక్ఫాస్ట్ వేసేసి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను ఉన్నా కదా, నేనున్న హాస్టల్ బ్యాక్ సైడ్కి వచ్చేసిన కంప్లీట్గా. ఇది షరఫ్ డీజీ. మొత్తం మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తారు అన్నమాట ఇక్కడ. సో ఈ అటు సైడ్ రోడ్ క్రాస్ చేయాలంటే మాల్లో నుంచి తీసుకొస్తున్నాడు బ్రదరు. మాల్ నుంచి అటు సైడ్ వెళ్దాము. రోజు వీలు కాలేదు అనుకో, ఇంకా నేను వెళ్ళిపోయేదాన్నేమో వీడియో చేయకుండానే. బట్ ఈ ఏరియా కొంచెం డిఫరెంట్గా ఉన్నది కదా, అటు సైడ్ కొంచెం వేరేలా ఉంది, ఇటు సైడ్ కొంచెం వేరేలా ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాము. మనకి కొంచెం మంది తెలుగు వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇక్కడనేనా చాలా మంది ఉండేది? మన హాస్టల్ వెనకాలనే కదా, నాకు తెలియదు ఇన్ని రోజులు. మన తెలుగు. ఓకే, మినీ తెలంగాణ. ఓకే. తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా ఉంటారు. ఈవెన్ నేను ఆఫ్రికా ఇట్లా కంట్రీస్ తిరిగినా కదా, ఆడ కూడా ఉన్నారు మనోళ్ళు. మనోళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఒక ఏరియా ఉంటుందా? డైరెక్ట్ ఫోన్ పెట్టుకుంటే బాగుండదేమో. తీసేద్దాం, తీసేసి అలాని పర్మిషన్ అడిగి చేద్దాం. ఏం కాదేంది, అందరూ పాపం. రండి రండి రండి. రండి రండి. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు ఇక్కడ? ఇది ఫుడ్ డెలివరీయా? మీరు సేమా? ఓకే. ఈరోజు సండే కదా, డ్యూటీ ఉంటుంది సండే కూడా. రెస్ట్ తీసుకోరా మీరు? మొత్తం వారం రోజులు చేసేస్తే రెస్ట్ ఎట్లుంటది? 15 days ఒకసారి. వామ్మో, రోజు చేస్తే అలసిపోరా మీరు? ఒక రోజన్నా గ్యాప్ ఉండాలి కదా. ఇంటికాడ పరిస్థితులు. రెస్ట్ తీసుకోవాలి. ఒక 1 week ఒక్కసారి అయినా రెస్ట్ తీసుకొని చేసుకోవాలి. సిచ్యువేషన్. ఓకే. ఎంత వస్తుంది ఇక్కడ సాలరీ? అట్లా 60,000, 70. అలాగే మనం ఎంత పని చేసుకుంటే అంత అమౌంట్ వస్తుంది. కమిషన్ బేసిక్ ఇది. 60 నుంచి 1 lakh వరకు వస్తుంది. 60 నుంచి 1 lakh. మీ ఖర్చులు పోయిన తర్వాత అన్ని పోయి చేతిలో 60,000 ఉంటాయి అంతే. 60,000 నుంచి 1,00,000 రూపాయల దాకా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? మొత్తం మీద ఒక 250 అలా. మధ్యలో మీరే చూసుకున్నారా? వచ్చి వేరే ఏజెన్సీ త్రూ వచ్చారా మీరు? ఓకే ఓకే. ఇక్కడ మరి పొద్దుట ఏ టైంకి వెళ్తారు? మార్నింగ్ 11కి వెళ్తాం, నైట్ 11కి వస్తాం. 12 hours. ఇప్పుడు మామూలుగా జాబ్ లో ఇట్లా 8 hours అని ఉంటది కదా, ఆ తర్వాత వేసేది మీరు ఎక్స్ట్రా? 10 hours చేసుకోవచ్చు. 11 hours బ్రేక్. ఓకే. చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో 8 hours ఉంటుంది. ఓకే. 1 shift. మీకు షిఫ్ట్ 11 hours. 11 to 11 షిఫ్ట్ మనం చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. కావాలి అవర్స్ ఇస్తాడు, దానిపైన మనం చేసుకున్న 13 hours, 14 hours, 15 hours అది మన ఇష్టం. ఓకే. ఇవన్నీ మీ రూమ్స్ ఏనా? అటు సైడ్ ఈ ఏరియా మొత్తం అదేనా? అక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు మొత్తం అంతా మన తెలుగు వాళ్ళు ఉంటారు. అందరూ రైడర్లు కాదు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, టాపీ మేస్త్రులు మొత్తం అందరూ ఉంటారు. మా రూమ్ కింద తీసుకెళ్తలేరు నన్ను. రూమ్ లో సండే కదండి, అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. డ్రింక్ చేస్తారా ఇక్కడ? డ్రింక్ అలౌడా? ఏం కదా?
ప్రాబ్లం లేదా? లోడ్ లేదు. నెల రోజులు కష్టపడిపోయి అదే వీక్లీ కష్టపడి 1 డే అన్ని చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ రూమ్ రెంట్ ఎంత ఉంటుంది రూమ్ రెంట్ ఈ ఏరియాలో? ఈ ఏరియాలో బెడ్ స్పేస్ ఉంటాయి. స్పేస్ లెక్క ఏం చెప్పలేము. ఓకే. ఫ్యామిలీస్ ఉండరు, ఓన్లీ సింగిల్ గా వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ? ఉంటాయి, పార్టీషన్స్ కూడా ఉంటాయి. అది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే ఓకే. అయితే చిన్న రూమ్ అంటే మనకి ఎలా ఉంటే ఆ టైప్ ఉంటుంది. అది 1200 అలా ఉంటాయి. కావాలంటే 450, 550 అలా మన రేంజ్ బట్టి మనం చూసుకోవడమే. మరి ఇల్లు ఏం గుర్తురాదా మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గుర్తు వస్తుందా? అందరం తెలుగు సమ్ టైమ్స్ పోవాలనిపిస్తుందా? వచ్చినప్పుడు ఆ టైంలో వెళ్ళాలని రావాలనిపించదు. మనం ఎందుకు వచ్చామన్నది ఆలోచించుకుని ఉంటాం. అమ్మా చాలా కష్టం. తెలంగాణ. నమస్తే. ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? నిజామాబాద్. ఓకే నిజామాబాద్. నిన్న ఒక బ్రదర్ కలిసాడు జన్నారం. మీరు నిజామాబాదేనా? ఎక్కడ? ఏం చేస్తారు మీరు ఇక్కడ? అందరు రైడర్సేనా? మోస్ట్ ప్రాబబ్లీ అందరూ కూడా రైడర్స్ ఎక్కువ. ఓకే. తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చేది యువత రైడర్స్ ఎక్కువ, బాగా రైడర్స్ ఎక్కువ. దాని తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ. ఈ రైడర్ కి ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా? క్వాలిఫికేషన్ అవసరం లేదు. అదే ఓకే. ఏం స్టడీ లేకున్నా పర్లేదు. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునేది రైడర్ జాబ్ ఉంది. ఇప్పుడు ఈ రైడర్స్ ఉన్నారు కదా, వాళ్ళను ఇట్లా మీరు తీసుకురావాలంటే ఏమన్నా పే చేయాలా? మీరే పే చేస్తారా? మీకు అది కంపెనీకి మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఇక్కడ ఉన్నారా బ్రదర్ మన వాళ్ళు? ఇక్కడ ఉన్నారా? కలుస్తారా? కలిసి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వెళ్ళొచ్చు రూమ్కి మామూలుగా. చెప్తాను ఇవాళ సండే అంటే వీకెండ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్థం చేసుకుంటారు. పర్సనల్స్ ఉంటాయి కదా. అవునవునవునవును. అంటే మన తెలుగులో ఎట్లుంటారు ఏంటి అని చాలా మంది అడుగుతారు అన్నమాట. వాళ్ళు ఎట్లా వంట చేసుకుంటారు, ఎట్లుంటారు అని చెప్పేసి, అందుకని చెప్పేసి అడుగుతున్నా. కాకపోతే చాలా మందికి కొంచెం ఇబ్బంది ఉంటది కదా. సరే, అక్కడ నా ముందర చూస్తున్నారు కదా, అవే మన వాళ్ళ రూమ్లు. లోపలికి అలౌ లేదు, ఎందుకంటే కొంచెం ఫస్ట్ ఓకే చెప్తున్నారు, దాని తర్వాత వీడియో అంటే కొంచెం భయపడుతున్నారు అనమాట. ఇగో ఇది మన ఏరియా, ఇదంతా తెలుగు వాళ్ళే. ఇక మనకి తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వీళ్ళే. ఈ ఏరియా మొత్తం చిన్న మినీ తెలంగాణ అని పిలుస్తారంట. సో అటు సైడ్ కూడా వెళ్ళేద్దాం. సండే రోజు కొంచెం పార్టీలు అవి ఇవన్నీ చేసుకుంటారంట. సో మనము వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టయితే మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా, వీడియోలలో అందరు ఇష్టపడారు రావడానికి, అందుకని చెప్పేసి కష్టమవుతుంది. ఏడో ఏరియా వచ్చేసిన ఇక్కడ మొత్తము ఎవరున్నారంటే కలాబాత్, కీటా అని చెప్పేసి ఫుడ్ డెలివరీకి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి, చూడొచ్చు. అది ఉంది అక్కడ మొత్తం మనోళ్ళే. సో ఫ్రెండ్స్, ఇగో లోపలికి వచ్చాను, వీళ్ళు ఉండే ప్లేస్ చూపిద్దామని చెప్పేసి తిరుగుతుంటే ఇగో ఈ అన్న కలిసారనమాట. మీ పేరు చెప్పలేదు? రాజు. నిర్మల్, నిజామాబాదా? ఓకే. అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటాయి రూమ్స్ అని. ఇదిగోండి చిన్న ఉన్నాయి రూమ్స్. వాళ్ళు అడగండి లోపల ఎవరైనా ఉన్నారా? ఏం పర్లేదా? ఓకే. ఇండియా తెలుగేనా? ఆఫ్ఘనిస్తాన్ పోయింది. ఇక్కడ ఉంటారా మీరు? తెలుగు యాత్రి. మీకు కూడా ఉందా యూట్యూబ్? ఏం చేస్తారు ఇక్కడ? వ్లాగ్స్ చేస్తారా? ఓకే. ఇందులో ఎంతమంది ఉంటారు? 8 మంది. ఓకే. ఎంత రెంట్? 4,000 వస్తుందా? సో గైస్, ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్, ఇక్కడ మొత్తం. ఇది ప్రీమియమా? అన్నిట్లోనే ఉంటాయా?
ఇది నార్మల్. ఇది మామూలుగా కొంచెం బడ్జెట్ లో ఇలాగ ఉంటాయి. ఓకే, ఇంతకంటే యూస్ చేస్తారు అన్నమాట. ఓకే, మనం ఆట ఏరియాకి వెళ్ళినాం కదా, అవి కూడా ఇలానే ఉంటాయా? ఇలాగ ఉంటాయి. అంటే ఇందులోనే చేసుకోవాలా? ఇది కిచెన్ ఉంటుంది. ఈ నేల మీద పడుకుంటారా? దీనికి ఎంత? దీనికి కూడా పే చేయాలా? ఓర్ని గైస్, ఇదిగో చూస్తున్నారా, ఇక్కడ ఒక చిన్న ఉంది కింద స్పేస్, దీనికి కూడా మనీ పే చేయాలంట. ఇదిగోండి, ఇగో ఇలా ఉన్నది ఒక చిన్న ఫ్యాన్. ఇది ఫ్యాన్ మనమే కొనుక్కోవాలా? అన్ని మనమే, ఓన్లీ స్పేస్ ఇస్తారా? ఓకే. కిచెన్ ఉంది. గ్యాస్ స్టవ్ ఇది గ్యాస్ స్టవ్ బయట ఉందా? కిచెన్ అంతా సపరేట్. ఓహో, ఓకే. ఇదిగోండి, ఇదంతా బాత్రూమ్. ఇందులోనే ఇగో ఇలా ఉన్నది. ఇది ఎంతమందికి బాత్రూమ్? రూమ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 30 మంది స్నానాలు చేసే వాష్రూమ్స్ ఇగో ఇలా ఉంటాయి. సో మరి టైం, ఆఫీస్ టైం ఒకటే ఉంటే వాళ్ళు ఇబ్బంది పడరా? అవుతుందా? అరగంట ముందు. ఇదిగోండి, కిచెన్ ఇలా ఉంటుంది. ఓకే, మీరు సామాన్లు తెచ్చుకొని పెట్టేసుకుంటారా? ఇలా అన్ని మీవేనా? ఓకే, మీరే వాడాలి, వేరే వాళ్ళు వాడద్దు. వేరే వాళ్ళది వేరేనా? సో ఈ గ్యాస్ స్టవ్ ఫ్రీ ఇచ్చేస్తారా? అన్ని మనదే, ఓన్లీ ప్లేస్ ఇస్తారు అంతే. ఓకే, ఇది వేరే వాళ్ళదా? ఈ గ్యాస్ ఇది వేరే వాళ్ళది, ఇది వేరే వాళ్ళది. సో వీళ్ళకి ఇది ఇండివిజువల్. రూమ్ కి సపరేట్ గ్యాస్ స్టవ్ ఉంటుందంట. ఇదిగోండి గ్యాస్ స్టవ్, గ్యాస్. ఇది ఎవ్రీ రూమ్ కి సపరేట్. ఆ 4-5 కలిసి దీని మీద వంట చేసుకుంటారు. ఇట్లున్నాయి సామాన్లు వచ్చేసి. ఇందాక చూపెట్టారు కదా, ప్రతి ఒక్కటి ఇందులో ఆల్రెడీ తెచ్చేసి పెట్టుకున్నారు. మేబీ ఇండియా నుంచి తెచ్చుకున్నారేమో తెలియదు. సో గిన్నెలు ఇలా ఉన్నది. కిచెన్ అంతా ఇది. ఓకే, ఫ్యామిలీయా? ఫ్యామిలీ రూమ్స్ అంటే ఫ్యామిలీ బ్యాచులర్స్ మిక్స్. ఓకే, నో ప్రాబ్లం. మన తెలుగు వాళ్ళ? గుజరాత్ వాళ్ళ. ఇది ఫ్యామిలీ బీరువా. हेलो जी, किधर से हो आप? गुजरात से. आप अकेले रहते हैं क्या? नहीं, ఫ్యామిలీ. ఓకే. సో ఇందులో ఒక 1 2 3 4 ఫ్యామిలీ. ఓకే. इसको कितना पे करते आप? 27. అంటే ఇండియన్ కరెన్సీలు ఎంత అవుతుంది? 60,000. ఓర్నే, 60,000కి ఒక ఫ్యామిలీ రూమ్ వచ్చేసి ఇట్లుండే. आप सब लोग काम करते? हाँ, ये लोग नए आए, विजिट वीजा पे है अभी. విజిట్ వీసా పే కపల్ హే. ఓకే, ఫ్యామిలీ టైప్ ఉంటారంటే ఫ్యామిలీ ఐదర్గా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇతను రిలేషన్ అవు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా అన్న, వాళ్ళు ఇక్కడనే పడుకోవడమా? ఇప్పుడు వీళ్ళు విలేజ్ వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉంటారు అన్నమాట. ఓకే, ఓకే, రిలేషన్స్, చుట్టాలు, రిలేషన్స్. ఓకే, गुड. आप जॉब कर रहे हैं? अभी ढूंढ रहे? सर्च कर रहे हैं. आप पहले विजिट पे आना है क्या? ओके, 30 days वीजा. फर्स्ट टाइम. ओके, ओके. हाथ क्यों ऐसा कर लिया? मैं आई एम नॉट ए टीचर. योर क्वालिफिकेशन? बीकॉम. ओके, ढूंढ रहे, कब मिलता है पता नहीं. नहीं, दिस ब्यूटिशियन आल्सो. ब्यूटिशियन. ओके, ओके. आप इंटरव्यू आल्सो. విజిట్ వీసా. ఓకే, ఓకే. ఇదిగో ఇక్కడ దేవుడి పూజ గది కూడా ఉన్నది. ఫ్యామిలీ రూమ్స్ ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎవరు చూపెట్టలేదు అనుకుంటా, నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నా. సో చూడండి, ఇట్లా పూజ చేసుకోవడానికి అండ్ వాటరు, ఇదేంటి ఫ్రిడ్జ్ ఉంది. ఇదంతా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా ఉంటారనమాట. సో అన్న వీళ్ళు అందరు కలిసి విజిట్ వీసా మీద వచ్చేసారు. ఇటు బయట ఇదిగోండి 60,000కి ఇట్లుంటుంది రూము. బాల్కనీ వ్యూ ఉందన్నమాట. ఏసీ ఉంది. ఇగో సామాన్లన్నీ ఇలా పెట్టేసుకున్నారు ఇరుకుగా. ఇక్కడ తులసి కోట కూడా ఉన్నది. బయట నుంచి వ్యూ ఉంది కదా. ఇది మెయిన్ సెంటర్లో షరఫ్ డీజే ఉంది కదా, అదే ట్రైన్ స్టేషన్, అదే మెట్రో స్టేషన్కి ఇగో ఇటువైపు
ఇట్లా ఉందన్నమాట. జాబ్ ఎత్తుక్కోవాలంటే ఇన్ని కష్టాలు పడాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మీకు చెప్పడం మర్చిపోయినా, చాలా మటుకు తెలంగాణ నుంచి వస్తారనమాట ప్రజలు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి. చిన్న చిన్న జాబ్స్, పెద్ద పెద్ద జాబ్స్ ఇట్లా. స్పెషల్గా ఏంటంటే తెలంగాణ నుంచి నిజామాబాద్, కరీంనగర్ అండ్ జగిత్యాలు ఈ ఏరియాల నుంచి బాగా వస్తారు. అంతకుముందు తెలంగాణలో ఒక సేయింగ్ ఉండేదన్నమాట, బొగ్గుబాయి, దుబాయ్ అండ్ ముంబై అని చెప్పేసి ఇక్కడికి వలస వెళ్ళేటోళ్ళు ప్రజలు పని చేసుకోవడానికి అని చెప్పేసి. ఇప్పుడు మా డాడీ ఉన్నారు కదా సింగరేణి, మా నాన్న సింగరేణి ఎంప్లాయీ. సో ఊరు నుంచి వచ్చేసి సింగరేణి పని చేసేటోడు, మామూలుగా పనే, లేబర్ పనే. అండ్ తర్వాత ముంబైకి వెళ్ళేటోళ్ళు అనమాట, వలస వెళ్ళేసి అక్కడ ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు. మెజారిటీ పీపుల్ వచ్చేసి దుబాయ్కి వచ్చేటోళ్ళు చిన్న చిన్న పనుల కోసం. ఇంకా అక్కడ ఏదో ల్యాండ్ అమ్మేసుకొని ఇక్కడికి వచ్చేసి చిన్న చిన్న వర్కులు చేసుకొని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు చాలా ఇయర్స్ ఉండి డబ్బులు పంపించడము, ఇక పిల్లలను చూసుకోవడం అట్లుండేది. ఇప్పుడు మనకు ఇక్కడ బ్రదర్స్ ఉన్నారన్నమాట, మాట్లాడదాం. సో మీరు చెప్పండి. నేను వచ్చేసి ఇక్కడ దగ్గర 10 సంవత్సరాలు అయింది నాకు. ఏ ఏజ్లో వచ్చారు? 18 ఇయర్స్. మీరు 2006లో వచ్చిన. 2006 అంటే నుంచి ఖత్తర్ పోయినా, బేరన్ పోయినా, దుబాయ్కి వచ్చి దుబాయ్. మీరు కూడా అంతేనా? మీరు 97? ఓ దేవుడా, 97? ఓ 96. అయ్యో. అక్కడ నుంచి ఏం పని చేస్తున్నారు? ఫస్ట్ లేబర్. ఎంత ఇచ్చేటోళ్ళు జీతం? 540. అంటే మన ఇండియన్ కరెన్సీలు ఎంత అవుతుంది అప్పుడు జీతం? 9,000కి. అప్పుడు 9,000 ఎక్కువే. అప్పుడు ఏజెంట్స్ త్రూనా? ఓకే, మనీ డబ్బులు ఇచ్చేసి వచ్చేసారా? అప్పుడు 70,000. అప్పుడు 70,000 అంటే ఇప్పటికి ఒక 3-4 లక్షలతో సమానమా? మీరు కూడా అంతేనా? అందరూ ఒక పర్సన్ తోటే త్రూనే రావాలి, మీ అంతటా మీరు వచ్చేసి డైరెక్ట్ ఎత్తుక్కోవడానికి ఉండదు. ఇప్పుడు వాళ్ళు రూమ్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి ఇంతకుముందు సోషల్ మీడియా, ఈ మొబైల్ ఇవన్నీ లేదు. అప్పుడు ఏంటి ఏజెంట్లే ఓన్లీ. ఓకే, ఏజెంట్ త్రూ వచ్చేవారు. ఇప్పుడు ఏంటి మొత్తం డెవలప్మెంట్. కొంచెం చదువుకున్న వాళ్ళు అవి యూస్ వచ్చేసి ట్రై చేస్తున్నారు. లేదు చిన్న చిన్న జాబ్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి రావడానికి, వాళ్ళు లేకపోతే ఇంకా కష్టం. ఇప్పుడు మీరు జాబులు ఇప్పిస్తారు కదా, ఒక పర్సన్ వచ్చిర్రు అనుకోండి, ఒక అబ్బాయి జాబ్ ఇక్కడ చేయాలనుకుంటున్నారు, చిన్న జాబ్. అతను ఏం చేయాలి? ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మనీ ఇచ్చేస్తే సరిపోతుందా? మీరు అన్ని చూసుకుంటారా? ఇచ్చేయడం కాదు, మనీ ఇవ్వకముందు మనం నేను చేసేది ఏంటంటే అడ్రస్ పెడతాను ముందు. ఓకే, అంటే ఇప్పుడు ఏజెంట్ కాదు, వన్ ఆఫ్ ది అంటే మనోళ్ళకు సాయం అంతే. ఆ టైప్ లో. ఓకే, ఓకేనా? ఏజెంట్ అని కూడా ఎవడో అతని అడ్రస్ పెట్టడం, ఏజెంట్ అడ్రస్ పెట్టడు. ఓకేనా? ఇప్పుడు ఒక సినిమాలు ఉంటది కదా, రాగానే బావులు తవ్వుకుందాం, పెట్రోల్ తవ్వుకుందాం, మీదే అంతా షేక్లు ఉంటారు, డబ్బులు ఇచ్చేస్తారని. ఇన్కమ్ ఎలా ఉన్నా గానీ ఇక్కడ ముందు కష్టాలు చెప్పాలి. ఓకే, ఇక్కడ ఇలా ఉంటది, ఇన్ని గంటల పని ఉంటది, ఓకే, ఇన్ని గంటల నిద్ర ఉంటది, ఓకే, ఈ టైం తినాలి, ఇన్ని గంటలు పడుకోవాలి, ఈ టైంలోనే మనం ఇంటికి మాట్లాడుకోవాలి. ఇదన్నీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శాలరీ. ఓకే, శాలరీ ఒకవేళ అగ్రి అవుతే కనుక అప్పుడు మనం ఫర్దర్ గా అప్రోచ్ అవుతాం అన్నమాట. ఇప్పుడు మీరున్నారు కదా, ఈ 30 ఏళ్ళలో ఏం చూసిరు చెప్పండి? అచ్చుడుపోకట కిందేనా? సంవత్సరానికి ఒకసారి పోతారా? అంత సంవత్సరానికి ఒకసారి వెళ్ళేసి, అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా కనిపించిందా పనిలో, జీతంలో? కష్టం ఉంటుండే. ఇప్పుడు మామూలుగా 12 గంటలేనా మీకు? 8 గంటలు. ఓకే, మీది కూడా అదే జాబా? ఆర్టీయూ స్కూల్ బస్సు. ఇప్పుడు మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ వేరు ఉంటుంది కదా, 2 లక్షలు మీరే పెట్టుకోవాలి అవన్నీ? మీరు కూడా డ్రైవరేనా? మీరు స్కూల్ బస్ డ్రైవరు,
కంపెనీ ఆర్టీసీ. మీకు ఇది ఇప్పుడు ఆర్టీసీ అంటే గవర్నమెంట్ జాబ్ అన్నట్లే కదా? మీరు అబుదాబి నుంచి వచ్చారు కదా, అవునవును, డ్రైవర్ అతనే. అదే గ్రీన్ కలర్ది. ఓకే ఓకే. ఇప్పుడు ఏం లేదు, మీకు ఒకవేళ ఇక్కడ హెల్త్ ఇష్యూ అయినా కానీ అదే ఆరోగ్యం బాగాలేకపోతే ఇన్సూరెన్స్ మీకు ఒక కంపెనీ ఇప్పుడు వీళ్ళు అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ కాబట్టి మీ ఇప్పుడు వీళ్ళు పిల్లలను జాబ్ చేసి వచ్చారు కదా, వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళు ఏం చేసుకోవాలి? సెపరేట్. సపరేట్ కొనుక్కోవాలి. ఎంత ఉంటుంది అది ఇక్కడ 750 గ్రామ్స్ అవుతుంది. అంటే ఇండియా మనీ దగ్గర 1 year కి 750. 1 year కి 750 గ్రామ్స్ ఉంటాయి. అంటే దగ్గర దగ్గరగా ఒక 18,000. 18,000. అంతే ఓకే. అనండి. సో మొత్తం చెకప్ కిందకే ఓన్లీ ఇక్కడ నుంచి కిందకే ఉంటది. అదేంది అన్నట్టు అది కళ్ళకు చెవులకు ఉండదు. అదేంది ఇప్పుడు అంటే తలకాయ కింది నుంచి ఏమన్నా కడుపులో ప్రాబ్లం అయితే అవి ఇవి ఓకే, నో ప్రాబ్లం చేస్తారు. ఈ తలకి పైన అంటే మనమే డబ్బులు పెట్టుకోవాలా? పెట్టుకోవాలి, లేదంటే ఇండియా చేంజ్ రావాలి. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెన్సివ్ ఏరియా ఇదంతా. ఇక్కడ మామూలు ఒక హాస్పిటల్కి నేను వెళ్ళినా, అది ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. మామూలుగా ఒక పేషెంట్కి ఇట్లా కొంచెం జ్వరం వస్తే ఎంత పెడతారు ఒక రోజుకి? గ్రామ్స్ అవుతుంది. ఒక సెలైన్ పెట్టి ఒక ఇంజెక్షన్ చేసి ఒక 50 నుంచి 100 గ్రామ్స్ అవుతుంది. అప్పుడు హాస్పిటల్ కి ఎంత 1,00,000 అవుతుంది. అదే ఆర్ఎంపీ ఆరోగ్య చూపించుకుంటే 10 రూపాయలు పోతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా పనులు చేస్తారు. కొన్ని ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చిండ్రు, ఏదో చిన్న జాబు, ఇంట్లో పనో అదో ఇదో అట్లు పెడతారు కదా. ఒక వాళ్ళ వీసా మీద 1,00,000 రూపాయలు ఏమో ఖర్చు పెడతారు కదా, 1,00,000-1,50,000. ఆమె వచ్చిన తర్వాత ఏమన్నా కన్సీవ్ అవ్వడమో హెల్త్ ప్రాబ్లమో అదో ఇదో అయితే వదిలిపెట్టేస్తారా వెళ్ళిపోమని? కంపెనీ మంచిగా ఉండే చూసుకుంటారు, లేకపోతే లేదు. మళ్ళా ఎట్లున్నా పని చేయాల్సిందే, కష్టం ఉన్నా జ్వరం వచ్చినా ఏమైనా చేయాల్సిందే. ఓవరాల్గా ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా దుబాయ్ అన్న గల్ఫ్ కానీ ఎటైనా వద్దాము అనుకున్న వాళ్ళకి మీరు చెప్పండి. మీరు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎట్లా రావచ్చా? అంటే ఇంటికాడ మంచిగుంటే అసలు అవసరం లేదు, కానీ కొంచెం పరిస్థితులు డబ్బులు కావాలనుకుంటే అంటే కొంతమందికి రావాలని ఉండదు ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి. చదువుకొని రావడం బెటరా, ఇట్లా రావడం బెటరా? ఇట్లా వట్టిగా వచ్చేసి ప్రొఫెషన్ మీద అంటే మన డిగ్రీ వేసి ఏదన్నా జాబ్, అది ఇప్పుడు నార్మల్గా ఈ లేబర్ జాబ్స్ ఉంటాయి కదా, మనోళ్ళు చాలా మంది వస్తారు కదా, వాళ్ళకి వేస్ట్. ఈ ఇప్పుడు మనోళ్ళు వచ్చిర్రు కదా ఆడ, ఇప్పుడు కరీమాలని అందులో వేసేటోళ్ళు 11 గంటలు వేస్తారంట. సాటర్డే అదే నేను అప్పుడు 1 గంటకు వచ్చినా కదా, ఆ టైంకి నేను మొన్న బ్రదర్ని కలిసిన 1 గంటకి ఏమో వచ్చిన. 1 గంటకి అప్పుడు తింటున్నారు, తినేసి మళ్ళీ పొద్దుట వెళ్ళిపోవడమే అంట. దారుణం. మీకైతే రెస్ట్ ఉంటుంది కదా, కొంచెం రెస్ట్ అంతా. సాటర్డే సండే చుట్టి ఉంటాయి. మరి చుట్టీలు ఏం చేస్తారు? ఫోన్లు చేసుకుంటారు, ఇంట్లో ఫోన్లు చేసుకొని మరి ఇప్పుడు సెలవులు వచ్చినాయి అనుకోండి, ఎప్పుడు వెళ్తారు? జూన్ జూలైలో అంటే మనకు కావాలనుకున్నప్పుడు ఇస్తారా, వాళ్ళు ఏమన్నా ఇస్తారు కదా? ఓకే. మనకు అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే 7 రోజులు ఇస్తారు, లేదు అంటే భలే ఉంది. ఇప్పుడు ఎట్లున్నది ఇక ఫ్యామిలీని వదిలిపెట్టుడు? బాధ. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలాల్సి వస్తుందా? అన్ని వదిలేసి రావాలా? ఇక పైసల కోసమే, ఫ్యామిలీ కోసమా? దీంట్లో 2 కేటగిరీలు ఉంటాయి.
ఆ. ఒకడు ఎగరెత్తలు కొడతాడు, ఆ, ఒకడు ఫ్యామిలీ. ఫ్యామిలీ 90% మొత్తం ఎగరడానికి రాదు మేడం, కాకపోతే తక్కువ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించే వస్తారు. మనం నమ్ముకున్న వాళ్ళ గురించి అడ్జస్ట్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఆ. మనం ఇటువంటి పరిస్థితులు రాకన్నా ముందు వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలా. అది ఆ. మనకు పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలకు ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, 4-5 తరగతి వరకు చదువుకున్నాడు. ఆయన ఎట్లుండేదంటే వ్యవసాయం చేసేవాళ్ళు అప్పుడు, కాకపోతే ఏం లేదు. మా పెద్దనాన్న చెప్పిండు అనమాట, సింగరేణిలో జాబులు ఉన్నాయిరా బాబు, ఇట్లా ఇట్లా రన్నింగ్ పెడతారు, రన్నింగ్ పెడితే అందులో ఎవరైనా ఫిట్గా ఉంటే ఉరికితే కథం జాబు. మా నాన్న ఏం చేసిండు, వచ్చిండు, దొరకలే. ఇప్పుడు మీరు విజిట్ వీసా మీద వస్తారు కదా, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వస్తలేదు అది ఇది అని చెప్పేసి చూస్తారు కదా. అట్లా ఒక దగ్గర కూర్చున్నాడు, ఇట్లా మోరి మీద కూర్చొని ఏంద్రా బాబు జాబ్ రాలేదు, 2 నెలలు అవుతుంది అది ఇది. మళ్ళీ మా అమ్మని అక్కడ ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చిండు. 1 నెల అయింది, 2 నెలలు అయింది. ఎవరో వచ్చిరట, అరే బాబు అక్కడ ఉరుకుడు పెడుతున్నారు పోండి అని చెప్పేసి అంటే వచ్చేసింది జాబు. ఆ కష్టం అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఇట్లనే ఉంటుంది సేమ్ అన్నీ. ఇప్పుడు ఫ్యామిలీ కోసమే కదా. మళ్ళా ఒక 2 సంవత్సరాల తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చిండు మా నాన్న. ఇప్పుడు మేమున్న మంచిర్యాలకి, మంచిర్యాల ఉంటాం. ఆయన ఏం చేసిండంటే ఫస్ట్ ఒక్కడే వచ్చిండు, తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ అంటే కొంచెం కుదరదు కదా, అక్కడ ఇల్లు అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు తీసుకొచ్చిండు. సౌకర్యం చూసుకొని అప్పుడు మీ లెక్కనే సింగరేణి జాబ్ అంటే అదే మళ్ళీ లైఫ్ గ్యారంటీ ఉండదు లోపలికి వెళ్తే. సినిమాలు చూస్తారా? టైం ఉన్నప్పుడు సినిమాలు చూస్తారా? మరి ఇక్కడ మన వాళ్ళు అందరు తెలుగు వాళ్ళు ఎప్పుడన్నా గ్యాదర్ అవుతారా? అందరు కలిసి కలుసుకొని ఏం చేస్తారు, ముచ్చట్లు పెడతారా లేకపోతే ఎట్లా? ఫ్యామిలీ గురించి. ఓకే, ఇప్పుడు మీరు రాయపట్నం కదా, రాయపట్నం వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటారా? వీడియో చూస్తారు కదా, ఏం చెప్తాం మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు. మంచిగానే ఉన్నారా? రాయపట్నం దగ్గర మధునూరు. ఓకే, నేను మాది ఇక్కడ లక్షపేట దాటిన తర్వాతనే రాయపట్నం బ్రిడ్జ్ తర్వాతనా? ఓకే, రాయపట్నం, ధర్మపురి, మద్దునూరు, నిజామాబాదు, నిర్మల్ వీళ్ళందరూ ఉన్నారు ఈ ఏరియాలో మొత్తం. ఆ బిల్డింగ్ దగ్గర నుంచి ఇవాళ ఎందుకో వర్షం కొట్టిందట. నేను వచ్చినందుకు ఏమో తెలియదు. అటు సైడు అటు సైడు అటు సైడు ఈ చుట్టుపక్కల ఒక 3 కిలోమీటర్ల ఇవన్నీ ఈ 3-4 కిలోమీటర్ల వరకు మొత్తము ఈ ఏరియాలో మన తెలుగు వాళ్ళు ఉంటారు. మినీ తెలంగాణ మినీ తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు అంటే డబ్బులు ఇట్లా వేస్ట్ పంపిస్తారు కదా, అప్పుడు ఎట్లుండేది అంటే అప్పుడు ఏం లేవు కదా, ఫోన్లు లేవు ఏం లేవు. మీరు వచ్చినప్పుడు అప్పుడు డబ్బులు పంపించాలంటే ఎట్లా? బ్యాంకులో పంపిస్తే వాళ్ళు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు కూడా అంతేనా? బ్యాంకులనే పంపించుకుంటారు అంతే, అదే సేఫ్. ఇక ఇప్పుడు మామూలు అంతకుముందు ఇట్లా పోస్ట్ ఇట్లా హుండీలా అంటే ఒక మనిషికి ఇస్తే అట్లా అప్పుడు ఇచ్చేస్తున్నారు ఫస్ట్. ఓకే, డబ్బులు ఇస్తే అక్కడ ఇండియా డబ్బులు ఇస్తుంది. ఓకే ఓకే, అక్కడ అదొకటి. పోస్ట్ల లాగా ఇట్లా మనీ ఆర్డర్ ఏం లేదు, అట్లా ఏమి ఉండదు కదా. అట్లా డబ్బులు ఇక్కడ ట్యాక్స్ కట్ చేసుకొని పంపించేస్తారు ఆడికి. ఓకే, ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అట్లాంటిది ఏమి ఉండదు కదా? వర్క్ అయితే నార్మలే, ప్రెజర్లు ఏమి ఉండదు. పని చేయని వాళ్ళకి ఇబ్బంది. ఓకే ఓకే, సరే అన్న, నేను వెళ్తా మరి. నాకైతే మస్తు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఇగో ఈ బ్రదర్ వల్లనే నాకు దేవుడు కలిసినట్టు కలిసేసిండు. నేను ర్యాండమ్గా ఆడ కేఫ్లో కూర్చున్నా, వీళ్ళు మనోళ్ళ కాదా అంటే తెలుగులో మాట్లాడుతున్నారు. వారం రోజుల నుంచి అనుకుంటాను నన్ను తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు వాళ్ళని. నేను ఇగో ఇక్కడనే రూమ్ తీసుకున్నా, వెళ్ళిపోతున్నా అబుదాబికి. ఫ్రెండ్స్, ఇది మన తెలుగు వాళ్ళ లైఫ్లు ఇట్లున్నాయన్నమాట. సో నాకైతే చాలా చాలా కొత్త కొత్త విషయాలన్నీ తెలిసినాయి. ఫైనల్గా అయితే నేను చూపిద్దాం అనుకున్నా. ఇగో ఇట్లుంటాయి ఇల్లులు, ఇట్లుంటాయి వాళ్ళ లైఫ్ స్టైలు. ఇంకో తెలుగా ఎక్కడ? కరీంనగరా? వీడియోలు చూపెట్టచ్చా? సారీయా. తెలుగు యాత్రి, తెలుగు యాత్రి, తెలుగు యాత్రి. ఓకే,
మనోళ్ళు ఎవరు వీడియోలకు నో చెప్తున్నారు. మనోళ్ళు వీడియోలలో వస్తలేరు. ఏదో అన్నారు శ్రీ హోటలా, ముందడికి వెళ్ళాలా? మ్యాక్సిమం అయితే ఇల్లు చూసినాం మనము ఈరోజు. సో చూద్దాం. కొంచెం మంచి జీతాలు అంటే మంచి జీతాలు ఉన్న వాళ్ళకైతే లైఫ్ ఓకే, సాఫీగా సాగిపోతుంది, డబ్బులు పంపించేసుకుంటారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ఇబ్బంది. డబ్బులు పెట్టేసి ఇక్కడ చీట్ అవ్వడం అలాంటివి ఉంటాయి. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదన్నా మంచి ఏజెంట్ త్రూనే రండి, తెలిసిన వాళ్ళతోటే రండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపెట్టాను కదా బ్రదరు, మీ తెలుగు రైడర్ గ్యాంగ్. నేను సో మీకు ఈ బ్రదర్ది ఇన్స్టాగ్రాము అవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా. మీరు ఎవరైనా చిన్న జాబులు ఉంటాయి కదా, ఆ జాబులు ఒకవేళ వచ్చి ఈ బ్రదర్ త్రూ చేసుకున్నారనుకోండి బెస్ట్. వేరే వాళ్ళు అయితే మీకు డైరెక్ట్ జాబ్ చూపిస్తారు, రూల్స్ అలాంటివి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈ బ్రదర్ అయితే మంచిగా ఉండేసి ఒక 1 వీక్ అట్లా ట్రైనింగ్ ఇచ్చేసి ఏం ప్రాబ్లం రాకుండా, మనకేమైనా ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. సో మెన్షన్ చేస్తాను, మీరు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఈ నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఇప్పుడు అబుదాబీకి వెళ్ళాలి, ఇదే నా లాస్ట్ డే అనమాట. సో అది నేను ఇప్పుడు మనం చూసాం కదా, ఈ రూమ్స్ ఇవి నార్మల్ రూమ్స్ అనమాట. ఇంతకంటే దారుణంగా ఉంటాయంట. దారుణంగా ఇన్ ద సెన్స్ ఇక బ్యాచిలర్స్, ఇది కొంచెం మామూలుగా ఉంది కదా, వీళ్ళు జాబులు చేసుకుంటున్నారు. బ్యాచిలర్స్ది ఇంకా దారుణంగా చిన్న స్పేస్ తోటి ఉంటుంది. మళ్ళీ అదేంటంటే తక్కువ డబ్బులు, ఇక ఉండాలి కదా, పడుకోవాలి కదా అన్నట్లు ఉంటుంది. సో అది బట్ నాకైతే తెలిసిన విషయం ఏంటంటే కొంచెం మంచిగా చదువుకొని ఏమన్నా ఉంటే చేసుకోవడానికి రండి. అని నార్మల్గా ఏదో ఇట్లా చిన్న జాబ్స్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే చదువుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకు ఒకవేళ జాబ్ దొరకకపోయినా ఇక్కడ ఉండేసి వేరే ఏదైనా ట్రై చేసుకుంటారు. కాకపోతే చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు, మళ్ళీ జాబ్ ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న జాబ్స్ ఉంటాయి కదా, డ్రైవింగ్ లైసెన్స్కే 2 లక్షలు అంట. ఇట్లా ఎట్లా పెట్టుకుంటారు, ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి రండి. ఇప్పటివరకు అంటే ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా స్కాములు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే స్కాములు జరగకుండా అయితే మీరు చేసుకోండి. మన ఇండియా నుండి ఒక ఆమె వచ్చింది, 3 days అవుతుంది, 3-4 days అవుతుంది, నన్ను కాంటాక్ట్ అయ్యింది. అన్న ఇలాగా నేను ఏజెంట్ త్రూ వచ్చాను, నేను అడిగిన ఏం జాబ్కి వచ్చామో ఏంటంటే ఇలాగా క్లీనింగ్ అని చెప్పేసి అన్నారన్న, తీసుకొచ్చారు ప్రజెంట్ సార్జీలో పెట్టారు అని చెప్పేసి అన్నది. ఒక అమ్మ బాగానే ఉంది. ఎంత ఇచ్చుకున్నారు డబ్బులు అంటే 3 లక్షలు ఇచ్చుకున్నారు ఆవిడ దగ్గర. 3 లక్షలు 12,000 సాలరీ, 3 లక్షలు ఇచ్చుకున్నారంటే ఏజెంట్. సో ఇంకోటి ఏంటంటే 3 లక్షలు ఓకే, ఆవిడకి ఎంతకి వీసా కాదు, టూరిస్ట్ మీద రప్పించాడు. టూరిస్ట్ మీద రప్పించారు. ప్రజెంట్ ఆమె అయితే ఇక్కడ సార్జీలో ఉంటుంది. ఎందుకని అన్న ఏంటంటే నా పొజిషన్ ఏం అర్థం కావట్లేదు. అప్పుడే తీసుకొచ్చి 3 రోజులు 4 రోజులు అవుతుంది, ఇప్పుడు దాకా నా రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. ఏం తింటున్నానో ఏముంటున్నానో కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటుంది. ఇలా ఉంటాయి ఏజెంట్ త్రూ. నన్ను నా వీడియోస్ చూసి నన్ను ఇలాగ కాంటాక్ట్ అయ్యింది. మిమ్మల్ని చూస్తే కొంచెం ఏదో హెల్ప్ చేసేటట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అంటే నేను చెప్పుకోవచ్చు ఇలాగా ఫర్దర్ గా. ఒక చూడండి అమ్మా, ఒక 1 రోజులు చూడండి, ఒకవేళ అన్ని బాగానే ఉంటాయి కనుక ఓకే, లేదంటే కనుక ఇంటికి పంపించి ఇది చేద్దాం, మనకు కంగారు పడకండి. డీటెయిల్స్ ఉన్నాయంటే ఆమె దగ్గర ప్రాబ్లం వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇలా డబ్బులు లేవు, ఏం లేవు, ఏది లేదు. డైరెక్ట్ ఇక్కడ లేబర్ కోర్టులు ఉంటాయి, లేబర్ కోర్టుకి వెళ్ళేసి అప్రోచ్ అయితే వాళ్ళు ఏదో సొల్యూషన్ చెప్తారు. సో అది వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఎందుకు నమ్ముతున్నారు ఏజెంట్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. ఆశ ఏం చేయలేము ఇక అంతే. సో లేబర్ కోర్టులు ఉంటాయంట ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. బట్ నాట్ 100%, బట్ ఏదో ఒకటి అయితే చేస్తారు. అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను ఈ రూమ్ చెక్అవుట్ చేసేసి మళ్ళీ నేను అబుదాబీ సైడ్ వెళ్ళిపోతున్నా. సో అక్కడ కూడా కవర్ చేయాలి కాబట్టి. కెన్యా అయిపోయింది కదా, మీరు చూస్తారా వీడియోలో? ఓకే వాట్ యూ డూ హియర్? విజిట్ ఓన్లీ ఫర్ విజిట్. ఓకే న్యూ ఇయర్ కా? ఓకే చూసారా మన తెలుగు వాళ్ళే విజిట్ చేయడానికి అని వచ్చారంట.
ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు వస్తారు కదా, మన వాళ్ళకి వీసాల గురించి చాలా మంది తెలియదు. వాళ్ళు వచ్చేది విజిట్ వీసానా లేకపోతే వర్క్ వీసానా లేకపోతే ఏ వీసా అని చెప్పేసి డీటెయిల్గా కనుక్కోండి. కొంతమంది ఏం చేస్తారంటే విజిట్ వీసా ప్రొవైడ్ చేస్తారు, ఏ బ్రోకర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తారు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది 1 lakh 2 lakhs స్పెండ్ చేస్తారు. ఆ 2 years వరకు మనం జాబ్ చేసుకోవచ్చు. అట్లాంటి వీసాలు కూడా ఉంటాయి. సో ఏం వీసా మీద వస్తున్నారు, ఎట్లా ఏంది అని క్లియర్గా తెలుసుకోండి. ఫైనల్గా గైస్ ఏది చేసినా డబ్బుల కోసమే, కాకపోతే జాగ్రత్తగా రండి అంతే. నేను హాస్టల్ నుంచి వచ్చేసిన, ఇప్పుడు అబుదాబీకి వెళ్తున్నా. యాక్చువల్గా అబుదాబీకి మనం వచ్చేటప్పుడు అల్గుబైబాకి వచ్చాం కదా, అల్గుబైబా నుంచి హాస్టల్కి వెళ్ళాం కదా. సో ఇప్పుడు అబుదాబీకి వెళ్ళాలంటే అల్గుబైబా ఒక స్టాపు, అండ్ లాస్ట్ స్టాప్ వచ్చేసి అంటే ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అవుతుంది, దీని పేరు బటులా. సో ఇక్కడికి వస్తే ఈజీగా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా మనకు మ్యాక్సిమం టైం ఒక 1 hour సేవ్ అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. సో బస్ స్టాప్కి అయితే వచ్చేసిన, బస్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకునే ముందు అక్కడ రీఛార్జ్ చేసుకోవాలి. కార్డులో నాకు 18 dirhams ఉన్నాయి, మన టికెట్కి వచ్చేసి 30 dirhams. రీఛార్జ్ చేసుకొని బస్సు ఎక్కేద్దాం. అటు సైడ్ రెడ్ కలర్ బస్సెస్ ఉన్నాయి కదా, ఆ రెడ్ కలర్ బస్సెస్లోనే మనం వెళ్ళాలి. ఇప్పుడు అబుదాబీకి వెళ్ళేసరికి నైట్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది. ఎవరైనా అబుదాబీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఈ స్టాప్కి వచ్చేస్తే మీకు మంచిగా ట్రాఫిక్ జాము టైం సేవ్ అవుతుంది అనమాట. ఒక 20 minutes ఏమో ఉంటుంది. ఏంటి బుర్జ్ మ్యాన్ నుంచి ఒక 20 minutes 25 minutes ఉంటుంది అంతే. సో ట్రాఫిక్లో జామ్ అవ్వకుండా ఈ బస్ స్టాప్ చూస్ చేసుకోండి, తొందరగా వెళ్ళిపోవచ్చు. అటు సైడ్ కూడా కొన్ని బస్సెస్ ఉన్నాయి. మొత్తం అన్నీ ఏ సిటీకి వెళ్ళాలనుకుంటే సిటీని చూస్ చేసుకొని ఇక్కడ బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది బస్ స్టేషన్ అనమాట సిటీ అవుట్స్కట్స్లో. సో మనం వెళ్ళేసి రీఛార్జ్ చేసుకుందాం, ఇంకా రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది. ఫైనల్లీ నేను అబుదాబీకి అయితే వచ్చేసిన. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని టీ తాగేసి నేను మళ్ళీ హోటల్కి అయితే చేరుకోవాలి. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. సో చలి బాగా పెడుతుంది ఇక్కడ, ఎందుకో రెండు షర్ట్లు వేసుకున్నా. ట్యాక్సీ బుక్ చేసుకొని అయితే వెళ్తా. ఈరోజు తెలుగు వాళ్ళని కలిసాను కదా, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ కూడా అయినా. చాలా కష్టాలు చూసుకుంటా ఇక్కడ దాకా వచ్చి పని చేసుకుంటారు కేవలం ఫ్యామిలీ కోసమే. సో అది గైస్, ఇప్పుడైతే నేను ఈ వీడియోని ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.